గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా హైడ్రా పేరు మోత మోగిపోయింది. ఇక గత వారం హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాలను టార్గెట్ చేసిందని అక్కడి ప్రజలు అడ్డుకోవడంతో హైడ్రా బుల్డోజర్లకు బ్రేకులు పడ్డాయనే వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. అయితే దానికి సంబంధించి నిన్న హైడ్రా ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎక్కడ కూల్చివేతలు జరుగుతున్నా హైడ్రానే అంటున్నారని, మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. అక్కడ కూల్చివేతలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది. ప్రస్తుతం పాత బస్తీలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. అక్కడి బస్తీలోని ప్రజలు ఖాళీ చేయించారు. భారీ పోలీసుల భద్రతల మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు. అక్కడి ఖాళీ చేసిన వారికి లోకల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి అక్కడికి తరలిస్తున్నారు. దాదాపు ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగానే ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు వారిని కూడా ఒప్పించి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 100కు పైగా ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక మూసీ నదికి ఆనుకొని ఉన్న ఇళ్లకు ఇప్పటికే ఆర్బీఎక్స్ అనే మార్కింగ్ను చేశారు. నిన్న మొన్నటి వరకు మా ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమన్న ప్రజలే ఇప్పుడు అధికారులకు సహకరించి ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అధికారులు కూడా వారు అడిగిన నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఒప్పుకుంటున్నారు. మొదట ఈ కూల్చివేతలు హైడ్రానే ప్రారంభించింది. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే అనుకున్నారు. ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. కానీ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరుస ప్రకటనలు చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. హైడ్రా పేదల ఇళ్ల జోలికి వెళ్ళదు, అంతేకాకుండా నివాసం ఉండే ఇళ్లను కూడా కూల్చదు అని చెప్పారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటం, వర్షాల సమయంలో రహదారుల వెంబడి ఉండేటువంటి నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం మాత్రమే హైడ్రా విధి విధానాలు అంటూ రంగనాథ్ పోస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో జరిగే కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. మరి పాత బస్తీల కూల్చివేతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.